అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. సో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పటిదాకా చాలా సర్వేలు చూసాం మనం. లేదు, ఒక సర్వే అసలు బీఆర్ఎస్ గెలుస్తుంటది, ఒక సర్వే వచ్చి బీజేపీ గెలుస్తుంటది, లేదు అసలు ఎక్కడో ఉనికిలో లేని పార్టీ ఎంఐఎం గెలుస్తుందని చెప్తుంది. సో ఇన్ని సర్వేలు, ఇన్ని వ్యవహారాలు చూసిన తర్వాత చాలా మందికి అసలు జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద టాస్క్ గా మారింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది బేసిక్ గా చాలా మంది రిచ్ కిడ్స్ ఉంటారు అనుకుంటారు, కానీ రిచ్ కిడ్స్ ఏముంటారు, మధ్యతరగతి కుటుంబాలు అండ్ మైనార్టీ పీపుల్ ఎక్కువ ఉంటారనమాట దీంట్లో. సో బేసిక్ గా ఫస్ట్ జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సేమ్ కంటోన్మెంట్ లాగే జూబ్లీ హిల్స్ కూడా తన వశం చేసుకోవాలని చూస్తుంది. కట్ చేస్తే ఇటు సింపతి యాంగిల్లో ఇటు బీఆర్ఎస్ కూడా లేదు, ఈ ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి తన ఆధిపత్యాన్ని చూసుకోవాలని చూస్తుంది. ఆవిడ సునీతం గారు టికెట్ ఇచ్చారు, సో బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడకి ఎదురుగా కాంగ్రెస్ ఇంకా బీజేపీ ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపై నిజంగా మల్లగులాలు పడుతున్నాయి. ఎందుకంటే బీజేపీలో ఇంకా టికెట్ ఫైనల్ అవ్వలేదు అండ్ కాంగ్రెస్లో టికెట్ ఫైనల్ అవ్వలేదు. సో రెండు పార్టీలు, ఈ రెండు జాతీయ పార్టీలు ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నాయి? నిజంగా మరి అందరూ అనుకుంటున్నట్టు ఇటు ఏదైతే బీఆర్ఎస్ ని సింపతి యాంగిల్ ని దాటి ముందుకు వెళ్ళలేదా అనే ప్రశ్నలకు ఇప్పుడు నేను సమాధానం చెప్తా. సో బీజేపీ తీసుకుందాం. ఫస్ట్ జాతీయ పార్టీ ఇక్కడ లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. సో ఆయన టికెట్ ఆశిస్తున్నారు అనేది ఆయన వర్గీయులు చెప్పే మాట. కానీ ఆయన ఏం చెప్తారంటే, నాకు అసలు టికెట్టే వద్దు, నేను ఆల్రెడీ 2023 ఎన్నికల్లో ఓడిపోయాను, సో నేను వెళ్ళిన జనాలు రావట్లేదు, ఇంకా నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా బీజేపీ నుంచి ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నేను బయట తిరగలేని పరిస్థితి, అనవసరంగా నాకు టికెట్ ఎందుకని ఆయన చెప్తున్నది. బట్ ఆయన వర్గీయులు చెప్తున్న మాట ఏంటంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లో మా అన్నకే టికెట్ వస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ సెకండ్ కీర్తి రెడ్డి నాకు తెలిసి జూబ్లీ హిల్స్ వాళ్ళకి చాలా మంది తెలుసు కీర్తి రెడ్డి ఎవరు ఏంటనేది. సో కీర్తి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఎప్పుడైతే ఈ కరోనా అప్పటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో ప్రజలకి చాలా మందికి ఈవిడ గురించి తెలుసు. ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు తెలుసు. ప్రజల్లో ఏదన్నా అవసరం అంటే వాళ్ళు పార్టీ గురించి చూసే వ్యక్తి కాదు ఈవిడ. సో బేసిక్గా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కమ్ అటు సామాజిక వర్గ పరంగా రెడ్డి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఎక్కడ భేషజాలు లేకుండా వాళ్ళు వీళ్ళు అనే ఒక తేడా లేకుండా ఆవిడ జనాల్లోకి వెళ్ళిన వ్యక్తి. నిజంగా ఈవిడ 2023 ఎన్నికల్లో బీజేపీ కోసం చేసిన కృషి జూబ్లీ హిల్స్ మొత్తం చూసింది. సో పర్టికులర్గా లంకల దీపక్ రెడ్డి విషయంలో ఒక రకంగా చాలామంది బీజేపీ వాళ్ళు అసలు పని చేస్తారా, పని చేయడా, లేదంటే ఈయనకి అనవసరంగా మనం ఓటేస్తామా, మన ఓటు మురిగిపోద్దా అన్న టైంలో ఎప్పుడైతే కీర్తి రెడ్డి గారు లైమ్ లైట్లోకి వచ్చారో చాలా మందికి ఒక క్లియర్ కట్ వచ్చింది. కీర్తి రెడ్డి విషయానికి వస్తే ఈవిడ నిజంగా 2023 ఎన్నికల్లో ఆవిడ చేసిన కృషి నిజంగా అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా కూడా ఆవిడ చాలా మందిని వెంట పెట్టుకుంది. అసలు జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టెన్సీలో, ఎందుకంటే అక్కడ మైనార్టీ ఎక్కువ ఉంటారు, బేసిక్గా ఇక్కడ రెండు వస్తాయి కదా, ముస్లిం అంటే ఇటు బీజేపీకి ఓటేయకూడదు, ఇలాంటి అంటే జనరల్ పబ్లిక్లో ఉంటాయి ఇలాంటి థింగ్స్. సో అలాంటి నేపథ్యంలో కూడా ఆవిడ వెంట చాలా మంది మైనార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకా బడుగు బలహీన వర్గాలు కావచ్చు. సో కీర్తి రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఆవిడ వెంట వచ్చిన పరిస్థితి అనమాట. సో నాట్ ఓన్లీ కరోనా తర్వాత కూడా ఆవిడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసింది. జూబ్లీ హిల్స్లో ఇలాంటివి అంటే ఒక రకంగా అప్పట్లో మాగంటి గోపీనాథ్ అని చెప్పుకునేవారు, కానీ ఆయన ఉన్నప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ని మరిపించి మరి నిజంగా కీర్తి రెడ్డి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసింది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్లో నిజంగా సీట్ల లొల్లి ఎలా ఉంటుంది అనేది మీకు ప్రత్యేకంగా చెప్పేది కాదు. ఎట్టి పరిస్థితిలో మాకే టికెట్ వస్తుంది, ఇటు కిరణ్ యాదవ్ కావచ్చు, ఇటు బొంతు రామ్మోహన్ కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు, అసలు ఎంత ముందు ఈ టికెట్ లొల్లి దగ్గరే సగం అయిపోతుంది. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ఏ లాస్ట్కి గెలవదా అని పక్కన పెడితే ఫస్ట్ ఈ టికెట్ లొల్లి దగ్గర మాత్రం చాలా మంది ముందుకు వస్తారు. ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నది నవీన్ యాదవ్. సో ఇంట్రడక్షన్ అక్కర్లేదు మీకు.
అండ్ బొంతు రామ్మోహన్, థర్డ్ వన్ వచ్చేసి అంజన్ కుమార్ యాదవ్. సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు నాకు టికెట్ వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. బేసిక్గా కాంగ్రెస్ అయితే ఎవరికి టికెట్ ఫైనల్ చేయాల. సో ఇప్పుడు మరి కంపేర్ బీజేపీ కాంగ్రెస్లో రెండు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా ఎవరెవరికి ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ విషయంలో లంకల దీపక్ రెడ్డికి ఇవ్వాలా, ఇటు కీర్తిరెడ్డికి ఇవ్వాలా అనే ఒక డైలమా నడుస్తుంది. ఆ డైలమాలో ఇప్పుడు అభ్యర్థి ఇటు పార్టీ పరంగా సర్వేలు జరగవు. ఏదైనా ఒక జాతీయ పార్టీ ఒక బైపోల్ ఎలక్షన్ జరుగుతుందంటే అక్కడ ఏ అభ్యర్థిని నుంచో పెడితే ఎంతవరకు మనకి ప్లస్ అవుద్ది, మనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది పక్కన పెట్టండి. 2023లో బీజేపీకి కేవలం 20,000 ఓట్లు వచ్చాయి, 20K అంతే. పొర్రపాటున ఇప్పుడు గనక కీర్తిరెడ్డిని ఒకవేళ ఆవిడ గనక నుంచునే పరిస్థితి కనుక వస్తే నిజంగా ఇది డబల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంటే బీజేపీ బేసిక్గా లాస్ట్ మినిట్ వరకు చాలా అంటే మైండ్ గేమ్ ఆడుతుంది, చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. వన్స్ బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయిన తర్వాత లంకల్ దీపక్క లేకపోతే కీర్తిరెడ్డి ఎవరనేది ఫైనల్ అయిన తర్వాత మొత్తం అసలు ఇప్పుడు దాకా జూబ్లీ హిల్స్లో ఉన్న పరిస్థితి వేరు, ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ కలిసిన తర్వాత అక్కడ జూబ్లీ హిల్స్ పరిస్థితి వేరు. సో మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట సినారియో. మనకే అనిపిస్తుంది ఓకే ఇంత ఇంపాక్ట్ ఉందా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళల్లో ఇలాంటి 20K ఓట్లు 20,000 ఓట్లు వస్తాయా రావు అనే సిచ్యువేషన్ నుంచి ఇది డబుల్ అయినా కానీ పెద్ద ఆశ్చర్యపడమలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే రెండు జాతీయ పార్టీలు ఎందుకు ఇంకా మల్లగొల్లాలు పడుతున్నాయి. సో పర్టికులర్గా జూబ్లీహిల్స్ విషయంలో ఆలోచించేది వీళ్ళు క్యాస్ట్, రెండు పార్టీలు ఇది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు పర్టికులర్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఆధారపడతాయి. ఎందుకు క్యాస్ట్ ఈక్వేషన్స్? గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వట్లేదు. అజరుద్దీన్కి ఇచ్చింది కాంగ్రెస్ టికెట్, బట్ ఆయన ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రపోజల్ పెట్టారు ఏమని, నాకే టికెట్ కావాలి, మొన్నటిదాకా వద్దనుకున్నా బట్ కాంగ్రెస్ ఆలోచించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అజరుద్దీన్ కావాలంటున్నాడు. అండ్ ఇంకొకళ్ళు నవీన్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది పోటీ పడుతున్నారు. సో కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది, రేవంత్ రెడ్డి మనసులో ఉంది ఓన్లీ యాదవ సామాజిక వర్గం నుంచే మనం టికెట్ ఇవ్వాలి. పోయినసారి మనం అనవసరంగా తప్పు చేసాం, వాళ్ళు ముస్లిం మైనార్టీలు వాళ్ళంతా మన వైపే ఉన్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచన. సో కొంతమంది ఇటు అంటే ఫినాన్షియల్ పరంగా డబ్బు పెట్టగలరు, ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు చూసుకుంటారు అనే యాదవ సామాజిక వర్గం మీద దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. సో వాళ్ళకే టికెట్ వస్తుంది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అది నిజం. సో మన బీజేపీ నుంచి ఒకవేళ కీర్తిరెడ్డి ఫైనల్ అయితే అప్పుడు త్రిముఖ పోరు ఉంటుంది అనమాట. అది ఎట్లా చెప్తా, బీజేపీ నుంచి ఇది ఫైనల్ స్ట్రాటజీ, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అండ్ బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ సునీతమ్మ గారు లైన్లో ఉన్నారు, సునీతమ్మ. సో ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు, 3,40,000 మంది ఉన్నారు. సో 3,40,000లో 340Kలో మినిమం 65% ఓటింగ్ పక్కా జరుగుతుంది. మీకు తెలియదు కాదు ఎలాంటి వాళ్ళు బయటకు వస్తారు. కంటోన్మెంట్ చూశారు, చాలా ఉప ఎన్నికలు చూశారు. సో ఎట్టి పరిస్థితుల్లో 65+ ఓటింగ్ జరుగుతుంది. 65+ ఓటింగ్ జరిగితే మ్యాక్సిమం కాంగ్రెస్కి ఇటు బీజేపీకి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అదేంటి మరి బీఆర్ఎస్ ఎందుకు సోదులో కూడా లేదు? బీఆర్ఎస్ సోదులో ఉండటానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్తాయి. సో కొన్ని కాన్సిక్వెన్సెస్. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఇప్పుడు కాంగ్రెస్కి ప్లస్ అవుద్దా అంటే కంప్లీట్గా కాంగ్రెస్ ప్లస్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ సైడ్ ఉన్నట్టు బీజేపీ చెప్తుంది. సో బీజేపీ ఎవరైతే అభ్యర్థి కీర్తిరెడ్డి ఉన్నారో ఆవిడ గ్రౌండ్లోకి వెళ్ళినా కానీ వాళ్ళంతా కలిసికట్టుగా ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు మరి లంకల దీపక్ రెడ్డికి ఇస్తారా కీర్తిరెడ్డికి ఇస్తారా అనేది పక్కన పెట్టేస్తే బీజేపీ నేనున్నా గ్రౌండ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, సో నేను చూసుకుంటా అనే ఒక భావాన్ని బీజేపీ అయితే ఆ గ్రౌండ్లో ఎస్టాబ్లిష్ చేయగలిగింది అనమాట. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సునీతమ్మని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరి సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ కాదు అనే చాలా చూస్తాం మనం. బేసిక్గా నిజంగా సింపతి యాంగిల్ వర్కౌట్ అవ్వాలంటే మొన్న కంటోన్మెంట్ చూసారు కదా, కంటోన్మెంట్లో అలా అంటే మరి బీఆర్ఎస్ఏ గెలవాలి కదా. సో సింపతి యాంగిల్ అనేది అన్ని చోట్ల వర్కౌట్ అయ్యేది కాదు. కొన్నిసార్లు వర్కౌట్ అయ్యి ఓట్ షేర్ ఏమన్నా పెరిగి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ ఉన్నాడు ఖైరతాబాద్. దానం నాగేందర్ అసలు అసెంబ్లీకి ఎప్పుడు పోటీ చేసినా గెలిచే వ్యక్తి. మరి అలాంటిది సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయాడు? ఇక్కడ పార్టీ పరంగా ఉంటుంది అండ్ అభ్యర్థి పరంగా ఉంటుంది. పార్టీ పరంగా ఉన్న క్రేజ్ని మనం దాన్ని మీట్ అవ్వాలంటే అభ్యర్థి పరంగా ఉన్న ఏదైతే క్రేజ్ ఉంటుందో అది ఆ రెండు మీట్ అయినప్పుడే, ఈ రెండు ఫ్యాక్టర్స్ టచ్ అయినప్పుడే అక్కడ అభ్యర్థి ఎవరన్నా సమ్మెక్సంలో ఎవరున్నా సరే గెలుస్తారు. సో ఇన్ని కాన్సిక్వెన్స్లో మరి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే ఫిక్స్ అయితే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? నేనైతే ముగ్గురు పేర్లు చెప్పా కదా. సో బీజేపీ నుంచి కీర్తిరెడ్డి అండ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కన్ఫర్మ్డ్ సునీతమ్మ. సో మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్ కామెంట్ పెట్టండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.